వినాయకుడి జ్ఞానఫలం. కైలాస పర్వతం మీద శివపార్వతులు తమ కుమారులు వినాయకుడు కుమారస్వామితో సంతోషంగా ఉండేవారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆడుకునేవారు. ఒకరోజు నారద మహర్షి వారిని చూడటానికి వచ్చాడు. ఆయన శివుడికి ఒక అద్భుతమైన బంగారు రంగులో మెరిసిపోతున్న వెలగపండును బహుమతిగా ఇచ్చాడు. మహదేవా, ఇది కేవలం పండు కాదు, జ్ఞానఫలం. దీనిని తిన్నవారు సర్వజ్ఞులవుతారు అని చెప్పాడు. శివపార్వతులకు ఒకటే పండు ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఆలోచనలో పడ్డారు. ఆ పండును కోస్తే దానిలోని దివ్యశక్తి పోతుంది. అప్పుడు శివుడు ఒక ఉపాయం ఆలోచించాడు. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా 3 సార్లు ఈ విశ్వాన్ని చుట్టివస్తారో వారికే ఈ జ్ఞానఫలం దక్కుతుంది అని ప్రకటించాడు. ఆ మాట వినగానే కుమారస్వామి తన వేగవంతమైన నెమలి వాహనంపై ఎక్కి విశ్వప్రదక్షిణకు బయలుదేరాడు. గాలివేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. వినాయకుడు మాత్రం కదలకుండా అక్కడే నిలబడి ఆలోచించాడు. నా వాహనం చిన్న ఎలుక. నేను నా సోదరుడితో వేగంలో పోటీపడలేను, కాని తెలివితో గెలవగలను అని అనుకున్నాడు. వినాయకుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన తల్లిదండ్రులే తనకు సర్వస్వం, వారే తన విశ్వమని గ్రహించాడు. వెంటనే వినాయకుడు భక్తితో తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేసి, తల్లిదండ్రులారా, నేను విశ్వప్రదక్షిణ పూర్తి చేశాను అని చెప్పాడు. శివపార్వతులు ఆశ్చర్యపోయి, అదెలా సాధ్యం అని అడిగారు. దానికి వినాయకుడు వినయంగా, అమ్మానాన్నలే నా ప్రపంచం, నా విశ్వం. మీకు ప్రదక్షిణ చేస్తే విశ్వానికి ప్రదక్షిణ చేసినట్లే కదా అని సమాధానమిచ్చాడు. వినాయకుడి జ్ఞానానికి, తల్లిదండ్రులపై ఉన్న భక్తికి శివపార్వతులు ఎంతో మురిసిపోయారు. వారే ఆ జ్ఞానఫలానికి అర్హుడని నిర్ణయించి ఆ వెలగపండును వినాయకుడికి ఇచ్చారు. ఆ రోజునుండి వినాయకుడు జ్ఞానానికి అధిపతి అయ్యాడు.